సభ ముఖ్య ఉద్దేశం తెలవాలంటే గత 22 తారీఖు బీసీల కోసం సింహగర్జన సభ ఎందుకు జరిగింది, దాని ఉద్దేశం ఏంది, బీసీవై పార్టీ ఉద్దేశం ఏంది, బోడ రామచంద్ర గారి ఆలోచన ఏందని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు మనము ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు చూస్తుంటే, పాలకులు చూస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమైన, బీఆర్ఎస్ ప్రభుత్వమైన, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అయినా, ఎన్డీఏ ప్రభుత్వమైన కేవలం బీసీలని స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప బీసీల సంక్షేమాన్ని అభివృద్ధిని ముందు పదాలు తీసుకోవస్తే ఎక్కడ బీసీలు పై స్థాయికి వస్తారని అణిచివే ప్రక్రియ జరిగింది. ఈ దుర్మార్గమైన పాలకులను చూడలేక రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి ఈరోజు ఒక శక్తిగా ఏర్పడి భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 22 తారీఖు మార్చిన 3 లక్షల మందితోటి బీసీ సింహగర్జన పెట్టి 5 డిమాండ్లు, కొన్ని మస్తు డిమాండ్లు ఉన్నాయి కానీ 5 డిమాండ్లు. మొదటి డిమాండ్ రక్షణ చట్టం, రెండోది కులగణన, మూడోది మన అమరావతిలో 1000 ఎకరాల భూమి ఇస్తే వాళ్ళకు స్టడీ సెంటర్ అయినా బీసీ భవన్లు నిర్మించుకోవచ్చు అని, తర్వాత కార్పొరేషన్ నిధులు పెంచి బీసీ జనాభా పెరిగింది కనుక కార్పొరేషన్ నిధులు పెంచాలని డిమాండ్లతో ముందుకు వచ్చినాం. ఇక ఎక్కడ ఇలా స్వార్థపూర డిమాండ్లు కావు, ఎక్కడ ఇట్లా ఇవి నయవంచిన డిమాండ్లు కావు, బీసీలని అభివృద్ధి చేసి పదంగా ముందు నడిపే డిమాండ్లు కనుక మా రామచంద్ర యాదవ్ మార్చి 31 తారీఖు డెడ్ లైన్స్ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. ఈరోజు రామచంద్ర యాదవ్ గారు బీసీ డిమాండ్లు నెరవేర్చాలని ఆమరణ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు కూర్చున్నారన్న. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజే ఒక చారిత్రక నిర్దేశం బీసీల యొక్క ఆలోచనకి అర్థం పడుతుంది. బీసీలంతా ఐకమత్యంతో ఉన్నారంటారు. 100% అన్న, బీసీలు 100% ఐకమత్యంగా ఉన్నారు. కానీ ఈ పాలకులు వాళ్ళు ఎక్కడైతే బీసీలో సుమారు ఆంధ్రప్రదేశ్లో 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ 3 కోట్ల మంది బీసీలు కలిస్తే మా యొక్క అధికారం ఎక్కడ పోతుందన్న ఆలోచనతోటి కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుతున్న తరంలో రామచంద్ర యాదవ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. భవిష్యత్తు మీరే చూస్తారు. గవర్నమెంట్ స్పందిస్తే అదే విషయం మీద 100% గవర్నమెంట్ స్పందించాలి. నిన్న ఈ రోజు ఆమరణ ప్రోగ్రామ్ చేస్తే 10వ తారీఖు క్యాబినెట్ నిర్ణయం పెట్టుకుంది. అంతర్గత నిర్ణయాలు ఏంది, క్యాబినెట్లో ప్రజల కోసం చర్చించాలి. రామచంద్ర యాదవ్ గారి గురించి ఎట్లా అలగదొక్కాలి, ఎట్లా నిర్వీర్యం చేయాలి, రామచంద్ర యాదవ్ అనే వ్యక్తిని లేకుండా ఎలా చేయాలని పాలకులు అంటున్నారు. కానీ ప్రతి ఒక్క బీసీ బిడ్డ రామచంద్ర యాదవ్ మీద ఈగ వాళ్ళ కానీ ఊకున్న పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాలు అగ్ని గుండాలుగా మారుతాయని మేము పాలకులు హెచ్చరిస్తున్నాం.